హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. అందరినీ ఆదుకుంటాం, వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏరియల్ సర్వే, వరద బాధిత ప్రాంతాలను సమీక్షించిన ముఖ్యమంత్రి. భారీ వరదలతో నష్టం ఎక్కువగా ఉంది, పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తాం, రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇస్తాం. కామారెడ్డిలో వరద నష్టంపై అధికారులతో సీఎం సమీక్ష. అశోక్ నగర్ ఖాళీ, నోటిఫికేషన్లు లేక నైరాశ్యం, నిరుద్యోగుల ఇంటి ముఖం. జాబ్ క్యాలెండర్ మోసమని తెలిసి నిరాశతో యువత పల్లెబాట. బూసిపోతున్న ఎడ్యుకేషనల్ హబ్, కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు వెలవెల. కళావిహీనంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ. అట్రెక్కెక్కిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్. ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ నిలువున రేవంత్ రెడ్డి సర్కార్ దగా. నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్పై నిరుద్యోగులు, విద్యార్థులు మండిపాటు. మూతపడ్డ 70% వ్యాపారాలు, ఇంటి అద్దెలు కూడా తగ్గించిన ఓనర్లు. రెస్టారెంట్లు, జ్యూస్ సెంటర్లు, కర్రీ పాయింట్లో గిరాకీ లేక వ్యాపారుల దిగులు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సాయం అందించాలి, ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి తొలగించాలి, లోన్ రిస్ట్రిక్షన్ చేసి రైతులను ఆదుకోవాలి. ఫామాయిల్పై సుంకాల తగ్గింపుతో నష్టపోతున్న రైతులు. కేంద్ర మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి.